కాశీ మహాత్మ్య అనుభవం పొందాడు శిష్యుడు. గురువు ద్వారా జిజ్ఞాసతో అడుగుతున్నాడు. కాశీ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాసయే అని ప్రారంభించారు గురువుగారు. బ్రహ్మమనగా కాశీ అనగా బ్రహ్మమే. సనాతన ధర్మంలో మనం పరమేశ్వరుడు అని ఏదైతే అంటూ ఉంటామో, విష్ణు శివ ఇత్యాది పేర్లతో పిలుస్తుంటామో, దానికి అంతటికి కలిపి ఒక పేరు పరబ్రహ్మము, బ్రహ్మము అంటాం. ఆ బ్రహ్మమే నిర్గుణ బ్రహ్మము, సగుణ బ్రహ్మము. సగుణ బ్రహ్మమైతే ఈశ్వరుడు అంటారు, నిర్గుణ బ్రహ్మము అంటే పరతత్వం అని చెప్తాం. ఈ రెండు రూపాలుతున్న బ్రహ్మమే, ఆ బ్రహ్మమనే తెలియజేస్తుంది కాశీ. కనుక బ్రహ్మప్రాప్తియే జీవుల లక్ష్యం అని చెప్పే ఉపనిషత్తు బ్రహ్మమే కాశీ అని చెప్తోంది. కనుక కాశీని పొందడం అంటే బ్రహ్మమును పొందడమే అని ప్రతిపాదన చేశాడు. కాశీ బ్రహ్మేతి విఖ్యాత యద్వివర్తో జగద్భ్రమ అవివర్తంత దేవాహు కాశీతి బ్రహ్మవాదిన అని మంచి శ్లోకం నేను వ్యాఖ్యానం చేసుకోవడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది కాశీ బ్రహ్మేతి విఖ్యాత.